హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. నేను ఇప్పుడు మునగాకు పొడి చేస్తున్నాను. మునగాకు పొడి ఇడ్లీలోకి, చపాతీ, రైస్, దోశ, వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా నోటికి రుచి ఉంటుంది. జలుబు జ్వరం వచ్చినప్పుడు ఇలా మునగాకు పొడి తినండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మునగాకు. నేనైతే ఇప్పుడు కొలతతోటి చూపిస్తున్నాను. 1 కప్పు మునగాకు తీసుకోవాలి. ఇలా 1 కప్పు నిండుగా అయితే మునగాకు తీసుకున్న తర్వాత వాష్ చేసుకోవాలి, మంచిగా వాష్ చేసుకోవాలి. ఇట్లా మనం మునగాకు కడుక్కున్నప్పుడు వేళ్ళతో కిందికి మీదికి అనాలి. ఆ తర్వాత డస్ట్ అనేది పోతుంది అన్నమాట. మునగాకు మునగదు, నీళ్ళల్లో ఇట్లా మీదికే తేలుతూ ఉంటుంది. మునగాకు అయితే మనకు కడిగినట్టుగా అనిపించదు. అట్లాంటప్పుడు వేళ్ళతో చూడండి, వేళ్ళకు అదే చేతికి అంటుకున్నది వేళ్ళతో ఇట్లా కింది మీదికి అన్న తర్వాత అలాగే ఒక 5 మినిట్స్ అలాగే వాటర్లో ఉంచాలి. ఆ తర్వాత కరివేపాకు 1/2 కప్పు తీసుకున్నాను. మునగాకు 1 కప్పు అయితే 1/2 కప్పు కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు తీసుకొని ఇలా కడుక్కొని జాలి ముట్టలో వేసుకొని ఆరబెట్టాలి. ఒక 2-3 అవర్స్ అయితే ఆరబెట్టాలి ఫ్యాన్ కింద. ఆకుకు ఒక తడి అనేది ఉండకుండా చూసుకోవాలి. తడి ఉంటే పొడి మెత్తగా అవుతుంది అన్నమాట, పొడి పొడిగా కాదు. మునగాకు కూడా ఇలా జాలి బుట్టలో వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా జాలి బుట్టలు లేని వాళ్ళు ఒక కాటన్ క్లాత్లో వేసి ఆరబెట్టండి. ఆ తర్వాత చూడండి, ఇలా ఆరిన తర్వాత వీటికి కావాల్సినవి అయితే చూపిస్తున్నాను. శనగపప్పు 1 టేబుల్ స్పూను, మినపప్పు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, చింతపండు 1 టేబుల్ స్పూను, ఎండుమిర్చి ఒక 20 అయితే తీసుకున్నాను. కారం ఉన్న కాయలు అయితే ఒక 15 తీసుకొని, కారం లేని కాయలు ఒక 20 వరకు అయితే తీసుకోండి. నేనైతే 20 తీసుకున్నాను, కారం లేవు, తక్కువనే అవి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని మందపాటి గిన్నె పెట్టుకొని మీడియంలో పెట్టుకోవాలి. స్టవ్ పూర్తిగా మీడియంలో పెట్టుకొని ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు ఒకటి తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటూ వేయాలి. ఇలా ఫ్రై చేయాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. కొంచెం బాగా బ్రౌన్ కలర్ రాకముందే ఎండుమిర్చి వేయాలి, ఎందుకంటే వాటితో పాటు ఎండుమిర్చితో పాటు పప్పు దినుసులు కూడా ఫ్రై అవుతాయి అన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేయకూడదు, మాడిపోతాయి పప్పు దినుసులు. ఇది చూడండి, ఇలా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి పప్పులు, పొడి అనేది స్మెల్ వస్తుంది అన్నమాట. ఎండుమిర్చి కూడా కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత, కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు వేసుకొని కొంచెం 2 మినిట్స్ అయితే అలా కలుపుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అవన్నీ ప్లేట్లో వేసుకున్న తర్వాత అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని మునగాకు, ఆరబెట్టిన మునగాకు వేయాలి. పూర్తిగా ఆరిపోయింది, తడి అనేది లేకుండా ఉన్నది. ఇలా మునగాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా పొడి పొడి అయ్యేంత వరకు అయితే ఫ్రై చేయాలి మునగాకును. చూడండి ఎలా పొడి పొడిగా ఉందో, ఆకు కూడా చేంజ్ అయింది కదా కలరు. ఇలా పొడి పొడి అయ్యేంత వరకు వేంపుకొని మనం ఫస్ట్ వేంపుకున్న దాంట్లోనే వేయాలి. ఆ తర్వాత అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు తొందరనే ఫ్రై అవుతుంది కదా ఫ్రెండ్స్. మునగాకు అయితే చాలా టైం పట్టింది. అలా ఫ్రై అయ్యేంత వరకు అయితే మునగాకు ఫ్రై చేసిన, కరివేపాకు అయితే తొందరనే ఫ్రై అయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే వేసుకోవాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేయాలి, అలా వేస్తేనే రుచి ఉంటుంది పొడి. ఇలా 1 గడ్డ అయితే వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఇవన్నీ వెల్లుల్లి రెబ్బలతో పాటు ఇవన్నీ వేసుకొని పొడి చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ జార్లు ఇవన్నీ వేసి దొడ్డు ఉప్పు అయితే వేయాలి. వేసుకొని మనకు తగినంత సాల్ట్ వేసి మెత్తగా రుబ్బుకోవాలి పొడిని. చూడండి, ఇలా మధ్య మధ్యలో తీసుకుంటూ మూత తీసుకుంటూ అయితే మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక ప్లేట్లో మనం పప్పు దినుసులు అవన్నీ వేసినాం కదా, అదే ప్లేట్లో వేసుకొని ఫ్యాన్ కింద కొంచెం ఒక 10 మినిట్స్ అయితే ఆరిన తర్వాత సీసా బాక్సులు వేసుకొని పెట్టుకోవడమే. మనకు అవసరం ఉన్నప్పుడు